హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సార్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోదర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మాస్టర్ టీచర్ రామ్తా గారు తండ్రి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ మాస్టర్, చిరంజీవైన పరమ గురువుకి, తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ వర్తమాన క్షణంలో ఈశ్వ చైతన్యానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, నా యొక్క స్వయానికి. అలాగే ఇప్పుడు మన జూమ్లో ఉన్న మాస్టర్స్, మన గ్రూప్లో ఉన్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఇంగ్లీష్లో మనకు షేర్ చేయడానికి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం. మేడం శ్రీలక్ష్మి మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ మొదటిగా విశ్వంలోని గురువులందరికీ, నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకరణ్ మాస్టర్ గారికి, రామ్తా మాస్టర్ గారికి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన రామ్తా మాస్టర్ గారికి, స్వప్నేశ్వరి మేడం గారికి వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ జూమ్ లో వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. నా స్వయానికి, విశ్వంలోని ప్రతి ఒక్క ఈ విశ్వానికి, నాలోని స్వయానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రామ్తా విజ్ఞానం, ఇది నాకు ఎంతవరకు నేను చెప్పడం లేదు, నాకు ఆ మాస్టరే నా చేత చెప్పిస్తున్నారు. ఆయనకు వేల ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇందులో నేను ఎక్కడి వరకు వెళ్తాను అంతా రామ్తా మాస్టరే, తానే నాలో కూర్చొని నాతో చెప్పిస్తున్నారు. అది నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. రామ్తా విజ్ఞానం, రామ్తా ద వైట్ బుక్. టు గాడ్ హూ లివ్స్ విత్ ఇన్ యూ, రామ్తా. ఫస్ట్ చెప్పిన స్టార్టింగ్ లో బుక్ లో ఇది కంటెంట్స్ వచ్చేసి, అయితే ఈ జేజెడ్ నైట్ దీనికి అనువాదం చేశారు బుక్ ని మొత్తానికి. ఫార్వర్డెడ్ బై జేజెడ్ నైట్. In other words, his whole point of focus is to come here and to teach you to be extraordinary. JZ Knight. Thank you. తన JZ Knight తన ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. మాస్టర్స్ శ్రద్ధగా వినండి. అందులో ఎంత జ్ఞానాన్నైనా మనం తీసుకుందాం. ఇంగ్లీష్ రాదు, నాకు అర్థం కాలేదు కాదు, అక్కడ నాకు కూడా ఏది రాదు, కానీ ముందుకు వస్తున్నాం మేము, ఇందులో ఏదో నేర్చుకుందామని. థ్యాంక్ యూ. My name is JZ Knight and I am the rightful owner of this body. Ramta and I are two different people, two different beings. We have a common reality point, and that is usually my body. So we sort of look the same. We really don't look the same. We sort of look the same and we really don't look the same. అంటే లోపల ఆత్మలు ఒకటే, శరీరాలు వేరు. మీరు ఏదన్నా మీరు కంటిన్యూ చేయండి మేడం, చెప్పండి, మధ్యలో ఆపండి నన్ను. మేడం, నా నైట్ మరియు నేను ఈ శరీరాన్ని నిజమైన యజమాని రామ్తా మరియు నేను ఇద్దరు వేరువేరు వ్యక్తులు, రెండు వేరువేరు జీవులు. మాకు ఒక్క సాధారణ రియాలిటీ పాయింట్ ఉంది మరియు అది సాధారణంగా నా శరీరం. మేము అదే విధంగా తీసుకున్నప్పటికీ మేము నిజంగా ఒకవేళ కనిపించడం లేదు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. All of my life, ever since I was a little person, I have heard voices in my head and I have seen wonderful things that to me in my life were normal. I was fortunate enough to have a mother who was a very psychic human being and never condemned what it was that I was seeing.
I had wonderful experiences all my life, but the most important experience was that I had this deep and profound love for God, and there was a part of me that understood what that was. ఓకే. Later in my life, I went to church and I tried to understand God from the viewpoint of religions, doctrine, and had a lot of difficulty with that because it was sort of in conflict with what I felt and what I know. ఓకే ఓకే. నా జీవితం అంతా నేను చిన్న వ్యక్తిగా ఇప్పటి నుంచి నేను నా తలంలో స్వరాలు విన్నాను. నా తలలో స్వరాలు విన్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఆమె తలలో స్వరాలు వినిందంట. ఆమె స్వరాలు విన్నాను. మరియు నా జీవితంలో నాకు సాధారణమైనవి అద్భుతమైన విషయాలను నేను చూశాను. మరియు చాలా జీవిత బాధ్యతలు కలిగిన ఒక తల్లిని కలిగి ఉండే అదృష్టం నాకు, ఒక తల్లినయ్యే అదృష్టం నాకు కలిగింది. వెన్వేస్ అంటే నేను సెయింట్ చేస్తున్న దాన్ని ఖండించాను. నేను అంటే సైన్స్ను చదివేదాన్ని, సైంటిస్ట్గా ఆ భావంతో ఉన్నదాన్ని నేను దీన్ని ఖండించాను. నా జీవితం అంతా అద్భుతమైన అనుభవాలను కలిగి ఉన్నాను. కానీ చాలా ముఖ్యమైన అనుభవం ఏమిటంటే నాకు ఒక సెకండ్ మేడం, నాకు దేవుని పట్ల ఈ లోతైన మరియు ప్రగాఢమైన ప్రేమ ఉంది. మరియు నా జీవితంలో కొంత భాగం ఉంది. నా జీవితంలో నేను చర్చికి వెళ్ళాను మరియు నేను దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. తన సిద్ధాంతం యొక్క దృక్కోణం మరియు దానితో చాలా కష్టాలు పడ్డాను. ఎందుకంటే ఇది నేను భావించని దానితో మరియు నాకు తెలిసిన వాటికి విరుద్ధంగా ఉంది. అంటే ఆమెకి అప్పుడు దాకా ఆమె భావనకి, ఆమె తెలుసుకున్న దానికి, ఆమె తెలిసిన జ్ఞానానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది. మేడం కంటిన్యూ. Thank you, madam. Ranta has been a part of my life ever since I was born, but I did not know who he was, and I didn't know what he was. Only that there was a wonderful force that walked with me, and when I was in trouble and I had a lot of pain in my life growing up, that I always had extraordinary experiences with this being who would talk to me. I could hear him as clearly as I can hear you if we were to have a conversation. He helped me to understand a lot of things in my life that were beyond the normal scope of what someone would give someone as advice. నేను పుట్టినప్పటి నుంచి మత జీవితంలో ఒక భాగం. కానీ అతను ఎవరో నాకు తెలియదు మరియు అతను ఏమిటో నాకు తెలియదు. అతనెవరో నాకు తెలియదు, అతనేంటో నాకు తెలియదు. నాతో నడిపించిన ఒక అద్భుతమైన శక్తి ఉంది. నాతో నడిచే ఆమె, అంటే ఆయన ఎవరో అయితే నాకు తెలీదు, ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు ఏమి నాకు తెలియదు, కానీ నన్ను నడిపించే అద్భుతమైన శక్తి అయితే ఒకటి ఉంది. మరియు నేను ఇప్పుడున్నప్పుడు
ఇప్పుడు ఇబ్బంది మరియు నా జీవితంలో ఎదుగుతున్నప్పుడు నేను ఇబ్బందులు పడుతూ నా జీవితంలో ఎదుగుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. నాతో మాట్లాడే ఈ జీవితంతో నాకు ఎప్పుడూ అసాధారణమైన అనుభవాలు ఉన్నాయి. మనం మాట్లాడుతుంటే నేను అతనిని ఎంత స్పష్టంగా వినగలిగాను అంటే ఆమెకు అలా ఉండేటప్పుడు ఆమెలో మాట్లాడే భావాలను ఎంతో స్పష్టంగా వినగలిగిందంట. ఎవరికైనా సలహాగా ఇచ్చే సాధారణ పరిధికి మించిన చాలా విషయాలను నా జీవితంలో అర్థం చేసుకోవడానికి అతను నాకు సహాయం చేశాడు మేడం. It was not until 1977 that he appeared to me in my kitchen on a Sunday afternoon as I was making pyramids with my husband. We were dehydrating food because we were into hiking and backpacking. As I put one of these ridiculous things on my head at the other end of my kitchen, this wonderful apparition appeared that was 7 feet tall and glittery and beautiful and stark. You just don't expect at 2:30 in the afternoon that this is going to appear in your kitchen. No one is ever prepared for that. So Ramta at that time really made his appearance known to me. Okay. 1997 వరకు నేను నా భర్తతో కలిసి పిరమిడ్లు తయారు చేసినప్పుడు అతను ఆదివారం మధ్యాహ్నం నా వంటగదిలో నాకు కనిపించాడు. హైకింగ్ మరియు బ్యాక్ ప్యాకింగ్లో ఉన్నందున మేము ఆహ్లాదాన్ని డిహైడ్రేట్ చేస్తున్నాము. నేను ఈ సహస్పందన వస్తువులలో ఒక్కదాన్ని నా తలపై ఉంచినప్పుడు నా వంటగది యొక్క మరో చివరలో ఈ అద్భుతం కనిపించింది. అది 7 అడుగుల పొడవు మరియు మెరిసే మరియు అందంగా మరియు స్పష్టంగా కనిపించింది. అది మధ్యాహ్నం 2:30 గంటలకు మీరు ఊహించలేరు. మీ వంటగదిలో కనిపిస్తున్నది. అందుకు ఎవరు ఎప్పుడు సిద్ధంగా లేరు. కాబట్టి ఆ సమయంలో రామ్తా నిజంగా తన రూపాన్ని నాకు తెలియజేశారు. Thank you. The first thing I said to him, and I don't know where this came from, was, "You are so beautiful. Who are you?" He has a smile like the sun. He is extraordinarily handsome. He said, "My name is Ramta, the enlightened one, and I have come to help you over the ditch." Being the simple person that I am, my immediate reaction was to look at the floor because I thought maybe something had happened to the floor or the bomb was being dropped. I did not know. From that day forward, he became a constant in my life, and during the year 1977, a lot of interesting things happened. To say the least, my 2 younger children at that time got to meet Ramta and got to experience some incredible phenomena, as well as my husband.
ఎంత బాగుంది మేడం ఇది. అవును. అసలు అక్కడ తెలుగులో మీరు ఎలా చెప్పగలుగుతారో చూడండి. అదే 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 వాటి నుంచి వచ్చిన మొదటి విషయం నేను మరియు మరియు డార్క్స్ నేను సాధారణ వ్యక్తి కాబట్టి నా తక్షణ ప్రతిచర్య నేలపైకి వచ్చింది. ఎందుకంటే నేను పిండికి ఏదైనా మంచం జరిగింది ఉండవచ్చు, ఏదైనా మంచం జరిగి ఉండవచ్చు, లేదా బంధం పడిపోయింది. ఏంటి మేడం అర్థం? బంధం పడిపోయింది. నేను ఉంది మేడం ఇక్కడ. అదే నేను మోకరెళ్ళలేదు. ఆ రోజు నుండి అతను నా జీవితంలో స్థిరంగా మారాడు. మరియు 1970 అంటే 1977 సంవత్సరంలో కనీసం చెప్పాలంటే చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఆ సమయంలో నా చిన్న పిల్లలు రామ్ను తెలిసేటప్పుడు అదే అతన్ని పరిచయం చేసుకునేటప్పుడు అంటాం. అదే రామ్ను మెలిపెట్టారు. రామును మెలిపెట్టడం ఏంటి? రామును మెలిపెట్టారు. మరియు కొన్ని అద్భుతమైన దుర్గంధాలను అలాగే నా ఋషుడి అనుభవించాను. ఏంటో కరెక్టే మేడం ఇది. అదే అది అంటే ఎలా? సరే ఓకేలే, బాగుంది మేడం. అదే మీనింగ్, అదే అంతవరకే మీరు బాగానే చెప్పారు ఇది. అదే మేడం అదే ఓకే. అంటే ఆమె ఆ లాంగ్వేజ్లో చెప్పిన విధానం మనకి ఇట్లా వచ్చింది. అట్లానే వస్తుంది లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అట్లానే ఉంటుంది మళ్ళీ. అదే ఆ సంవత్సరం తర్వాత మాకు బోధించిన తత్వము మరియు అతను ఏమిటో చెప్పడం మరియు నేను అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడిన తర్వాత అతను నాతో చెప్పాడు, నేను మీకు ఒక రన్నర్ని పంపుతానన్నారు. అది మీకు ఒక పుస్తకం కూడా కావచ్చు. అంటే రన్నర్ని పంపుతానంటే వ్యక్తే కాదు, బుక్ అయినా కూడా ఒక రన్నరే కదా. కాబట్టి ఒక రన్నర్ని పంపుతానని చెప్పి బుక్ వచ్చిందంట. ఆ ముందుకి తీసుకువస్తుంది మరియు మీరు వాటిని నేను చదవాలి. చదవండి. Okay. Later that year, after teaching me and having some difficulty telling me what he was and me understanding, one day he said to me, I am going to send you a runner that will bring you a set of books and you read them, because then you will know what I am. Those books were called The Life and Teaching of the Masters of the Far East, Divorce and Company Publishers, 1964. I read them. I begin to understand that Ramtha was one of those beings in a way, and that took me out of the "are you the devil, are you God" sort of category that was plaguing me at that time. చెప్పండి మేడం. ఓకే. ఆ సంవత్సరం తర్వాత నాకు బోధించిన తర్వాత మరియు అతను ఏమిటో చెప్పడం మరియు నేను అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడిన తర్వాత అతను నాతో చెప్పాడు, నేను మీకు ఒక రన్నర్ని పంపించబోతున్నాను. అది మీకు
ఒక పుస్తకాన్ని అంటే రన్నర్ అంటే మనిషే కాదు, బుక్ అయినా కూడా రన్నర్ ఎలాగా తీసుకువస్తుంది అని ఉంది ఇక్కడ. తీసుకువస్తుంది మరియు మీరు వాటిని చదవండి, ఎందుకంటే నేను ఏమిటో అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ పుస్తకాలను ఫార్హిస్ట్ మాస్టర్ యొక్క లైఫ్ అండ్ టీచింగ్ అని పిలుస్తారు. ఫారెస్ట్ అండ్ లైఫ్ టీచింగ్ అని పిలుస్తారు. డేవిడ్ ఓ పబ్లికెన్స్ 1964 అంటే 1964 నుంచి డివోర్స్ అండ్ కంపెనీ పబ్లిషర్స్ 1964. నువ్వే దెయ్యం లేదా నువ్వు దెయ్యం లేదా నువ్వు ఆ సమయంలో నన్ను ఒక్క సెకండ్ మేడం వేధిస్తున్న దేవుడే నువ్వు దేవుడా దయ్యమా అనే దాన్ని ఆ టైంలో ఆ కేటగిరీలో ఉంటావు నువ్వు అని చెప్తున్నాడు మేడం. ఇదమైన కండు. ఓకే మేడం, ఓకే ఇదమైన కండు. ఓకే, కొంచెం అది తేడాగా ఉంది. సరే మీరు కంటిన్యూ చేయండి మేడం. After I got to understand him, he spent long moments walking into my living room. All 7 feet of this beautiful being making himself comfortable on my couch. Sitting down, couch అంటే కూర్చునేది అది బెంచ్ లా ఉంటది. Sitting down and talking to me and teaching me what I didn't realize at that particular time was he already know all the things I was going to ask, and he already know how to answer them. But I didn't know that he know that. నేను అతన్ని అర్థం చేసుకున్న తర్వాత అతను చాలా కాలం పాటు నా గదిలోకి వచ్చినాడు. ఈ అందమైన జీవి యొక్క 7 అడుగుల మొత్తం నా ఫోటోలో అతని తాను హాయిగా కూర్చొని నాతో మాట్లాడుతూ నాకు నేర్పిస్తున్నాడు. అతన్ని ఆ సమయంలో నేను గ్రహించని విషయం ఏమిటంటే నేను అడగబోయే విషయాలన్నీ అతనికి ముందే తెలుసు. ఈమె అడిగే విషయాలు ఆయనకు ముందే తెలుసు మరియు వాటికి ఎలా సమాధానం చెప్పాలో అతనికి ముందే తెలుసు. చూడు, వాట్ ఏ బ్యూటిఫుల్ అంటే ఈమె ఏం అడుగుతున్నా ఆయనకు ముందే తెలిసేదంట. ఆ తెలిసింది ఎలా సమాధానం చెప్పాలో కూడా ముందే తెలిసిపోయేదంట. కానీ అతనికి అది తెలుసని నాకు తెలియదు. చూడు, అంతే కదా మరి. కరెక్ట్ మేడం. బ్యూటిఫుల్ మేడం. ఆయనకు ముందే తెలిసిపోయేవి, కానీ ఆయనకు అది తెలుసని మాత్రం ఇంక తెలిసేది కాదు. ఓకే మేడం, కంటిన్యూ. Thank you, madam. Since 1977, he patiently dealt with me a manner that allowed me to question that his authenticity, but things about myself as God. Teaching me, catching me when I would get caught up in dogma or get caught up in limitation. Catching me just in time and teaching me and walking me through that. And I always said, you are so patient. I think it is wonderful that you are so patient. And he would just smile and say that he is 35,000 years old. What? Continue.
1997 నుంచి తాను నాతో ఓపిగ్గా వ్యవహరించాడు. అది అతని ప్రణాళిక కాదు. దేవుడిగా నా గురించి ప్రశ్నించడానికి నన్ను అనుమతించింది. నన్ను తాకడం, నేను సిద్ధాంతంలో చిక్కుకున్నప్పుడు లేదా పరిమితిలో చిక్కుకున్నప్పుడు నన్ను పట్టుకోవడం, సమయానికి నన్ను పట్టుకోవడం మరియు నాకు నేర్పించడం మరియు దాని ద్వారా నన్ను నడిపించడం. మరియు నేను ఎప్పుడు మీకు తెలుసా మీరు నేను మీకు ఎప్పుడో తెలుసా అని అడిగేదంట. చాలా ఓపికగా ఉన్నారు. మీరు చాలా ఓపికగా ఉండటం చాలా అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను. అంటే మీకు ఎంత చాలా ఓపికగా ఉన్నారని నేను భావిస్తున్నాను అని చెప్తుంది ఆమె. మరియు అతను నవ్వుతూ తన వయసు 35,000 సంవత్సరాలు అని చెబుతున్నాడు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. అంటే ఆయన ఎంతో అద్భుతంగా, ఎంతో ఓపికగా, ఎంతో ప్రేమతో ఆయన చిరునవ్వుతో చెప్తున్నాడు అంటే సమాధానం. కంటిన్యూ చేయనా మేడం? ఇంకా కంటిన్యూ చేయండి. What else can you do in that period of time? It was not until about 10 years ago that I realized that he already know what I was going to ask, and that is why he was so patient. But as the grand teacher that he is, he allowed me the opportunity to address these issues in myself. He had the grace to speak to me in a way that was not presumptions, but as a true teacher would allow me to come to realizations on my own. ఆ సమయంలో మీరు మేడం చెప్పండి మేడం, మీరు కంటిన్యూ. ఆ సమయంలో మీరు ఇంకా చేయగలరా? నేను ఏమి అడగబోతున్నానో అతనికి ముందే తెలుసని, మరియు అందుకే అతను చాలా ఓపికగా ఉన్నాడని 10 సంవత్సరాల క్రితం వరకు నేను గ్రహించాను. అంటే 10 సంవత్సరాల తర్వాత ఆమె అనుకుందంట అలాగని. కానీ అతను గొప్ప గురువుగా అతను ఈ సమస్యలను నాలో పరిష్కరించుకునే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. అహంకారం లేని విధంగా నాతో మాట్లాడే దయ ఆయనకు ఉంది. అహంకారం లేకుండా ఆమెతో మాట్లాడే దయ ఆయనకు ఉందంట. నిజమైన గురువు నన్ను నా సొంతంగా నేను గ్రహించడానికి అనుమతిస్తారు. నిజమైన గురువు అయితే అంటే ఆమె చెప్తుంది, నిజమైన గురువు అయితే మన సొంతంగా తెలుసుకోవడానికి అనుమతిస్తారు అని చెప్తుంది. కంటిన్యూ మేడం. కంటిన్యూ చేయనా? Okay, thank you. Channeling Ramdas since late 1979 has been an experience. Ram is 7 feet tall and he wears 2 robes that I have always seen him in. Wow. Even though they are the same robe, they are really beautiful. So you never get tired or seeing them. The inner robe is snow white and goes all the way down to where I presume his feet are, and then he has an overrobe that is beautiful purple.
you should understand that I have really looked at the material on these robes, and it is not really material. It is sort of like light, and so the light has transparency to them. There is an understanding that was he is wearing as reality to it. Wow, madam. Continue, madam. ఆయన ఏమన్నాడంటే, అంటే నేను ఒక వీడియోలో విన్నాను మేడం. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన 8 అడుగుల 3 అంగళాలంట ఆయన హైట్. నా కలర్ కూడా చెప్పాడు, నేను సినిమా కలర్ అని చెప్పి. సినిమా కలర్ అంటే చామన్ సాయి కలర్ అని ఆయన కూడా అని చెప్పాడు మేడం. అంటే నా జుట్టు అంటే బ్లాక్, డార్క్ బ్లాక్, హైస్ డార్క్ బ్లాక్, హెయిర్ నాది మీరు అన్నట్టు బ్యూటిఫుల్. నేను బ్యూటిఫుల్గా ఇంకా అంటే ఫారినర్స్ అనుకుంటుంటారు వైట్, టాల్ అండ్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్ అనుకుంటుంటారు. నేను అలా కాదు అని చెప్పాడు వీడియోలో విన్నాను. ఓకే. 1979 చివరి నుంచి రామ్ తాను ఛానల్ చేయడం ఒక అనుభవం. రాముడు 7 అడుగుల పొడవు మరియు నేను ఎప్పటి నుంచో చూసిన 2 వస్త్రాలు ధరించాడు. అవి ఒకే వస్త్రం అయినప్పటికీ అవి నిజంగా అందంగా ఉన్నాయి కాబట్టి మీరు వాటిని చూసి అలసిపోరు. లోపలి వస్త్రం మంచు తెల్లగా ఉంది. లోపల వస్త్రం మంచులాగా తెల్లగా ఉందంట. మరియు నేను అతని పాదాలను ఊహించే చోటుకు వెళుతూ ఉన్నాయి. ఆపై అతను అందమైన ఊదా రంగులో ఉన్న ఓవర్ రోబెన్ కలిగి ఉన్నాడు. నేను నిజంగా ఈ వస్త్రాలపై ఉన్న మోటియల్ని చూశాను. మరియు ఇది నిజంగా మోటివల్ కాదు. ఇది కాంతి లాంటిది. అంటే ఆమె ఏదో ఒక మోటివ్ చూసిందంట, అది కానీ నిజంగా అది మోటివ్ కాదు, అది కాంతి. ఆ కాంతి అని మీరు అర్థం చేసుకోవాలి. అది కాంతి అని మీరు అర్థం చేసుకోవాలి. మరియు కాంతి వారికి పారదర్శకతను కలిగి ఉన్నప్పటికీ అతను ధరించే దానిలో వాస్తవికత ఉందని ఒక అవగాహన ఉంది. ఓ సూపర్ మేడం, కంటిన్యూ. Thank you, madam. Ramta's face is cinnamon colored skin. Wow, madam. Ramta's face is cinnamon colored skin, and that is a best way I can describe it. It is not really brown, and it is not really white, and it is not really red. It is sort of blending of that. He has very deep black eyes, and that can look into you, and you know you are being looked into. He has eyes brown that look like wings of a bird that come high on his brow. He has very square jaw and beautiful mouth, and when he smiles, you know that you are in heaven. He has long hands and long fingers that he uses very eloquently to demonstrate his thought. Wow, ఎంత నైస్ మేడం వర్ణన అసలు. సూపర్ మేడం, సూపర్. రామ్తా ముఖం దాల్చిన చెక్క రంగులో ఉంది, మరియు నేను దానిని వర్ణించగల ఉత్తమ మార్గం ఇది.
నిజంగా గోధుమ రంగు కాదు, మరియు ఇది నిజంగా తెలుపు కాదు, మరియు ఇది నిజంగా ఎరుపు కాదు. ఇది ఒక విధమైన కలయిక. అతను మిమ్మల్ని చూడగలిగే చాలా లోతైన నల్లని హీవెలను కలిగి ఉన్నాడు. మరియు మీరు చూస్తున్న దానిని మీకు తెలుసు. అతను తన కనుబొమ్మల మీద ఎత్తుగా వచ్చే ఒక్క సెకండ్ మేడం, ఇది నాకు జూమ్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ మొత్తం కనపడట్లేదు. పక్షి రెక్కల వలె కనిపించే కనుబొమ్మలను కలిగి ఉన్నాడు. సూపర్ 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 సూపర్. అంటే ఆమె పిన్ టు పిన్ అన్ని వర్ణించి చెప్తుంది. కలిగి ఉన్నాడు. అతను చాలా చతుర్వాస్తపు దవడ మరియు అందమైన నోరు కలిగి ఉన్నాడు. మరియు అతను నవ్వినప్పుడు మీరు స్వర్గంలో ఉన్నారని మీకు తెలుస్తుంది. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. ఆయన నవ్వితే ఇక్కడ ఉంది మేడం, మీరు చెప్తున్నారని వింటున్నాను నేను. ఈ స్మైల్స్ యు నో దట్ వాట్ యు ఆర్ ఇన్ హెవెన్. అదే అతని పొడవాటి చేతులు మరియు పొడవాటి వేళ్ళను కలిగి ఉంటాడు. అతను తన ఆలోచనలను ప్రదర్శించడానికి చాలా అనర్గళంగా ఉపయోగిస్తాడు. వావ్, వాట్ ఏ వండర్. మేడం కంటిన్యూ మేడం. Thank you, madam. Welcome, madam. Imagine then after he taught me to get out of my body by actually pulling me out, throwing me in the tunnel, hitting the wall of light and bouncing back, and realizing my kids were home from school and I just got through doing breakfast dishes. That getting used to missing time on this plane was really difficult. I didn't understand what I was doing and where I was going, so we had a lot of practice sessions. You have to understand that he did this to me at 10 o'clock in the morning, and when I came back of the white wall it was 4:30. I had a really problem trying to adjust with the time that మేడం కంటిన్యూ. ఓకే మేడం. అతను నన్ను బయటకు లాగడం, సొరంగంలో పడవేయడం, కాంతి గోడను కొట్టడం మరియు తిరిగి బౌన్స్ చేయడం, మరియు నా పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వచ్చారని గ్రహించడం ద్వారా నా శరీరం నుంచి బయటపడేయటం నేర్పించిన తర్వాత ఊహించుకోండి, ఈ విమానంలో సమయాన్ని కోల్పోవడం చాలా కష్టం. నేనేం చేస్తున్నానో మరియు ఎక్కడికి వెళుతున్నానో నాకు అర్థం కాలేదు. కాబట్టి మేము చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కలిగి ఉన్నాము. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఇవన్నీ జరిగేవంట. అతను ఉదయం 10 గంటలకు నాతో చాలా చేశాడని మీరు అర్థం
చేసుకోవాలి. అతను నాకు చాలా చేశాడని అర్థం చేసుకోవాలి. మరియు నేను తెల్లటి గోడ నుండి తిరిగి వచ్చేసరికి 4:30కి అంటే 4:30కి అసలు 4:30కి అసలు సమస్య వచ్చిందని ఉమెన్తో సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాడు. వావ్ వావ్ వావ్. ఓకే మేడం, కంటిన్యూ మేడం. మేడం ఓకే మేడం. మేడం ఉన్నారా? ఓహోహో, నేను మ్యూట్ లో పెట్టాను మేడం. సారీ టు అడ్జస్ట్ విత్ ద టైమ్ దట్ was missing here. So we had a long time with Ramtha teaching me how to do that, and it was fun and truly kind, absolutely terrifying at moments. Baba, you can imagine if he walked up to you, anchored you right out of your body, throw you up to the ceiling and said, now what does that view look like, and then throwing you in a tunnel. And perhaps the best way to describe it is a black hole into the next level, and being flung through this tunnel and hitting this white wall and having amnesia. ఓకేనా ఇది వాయిస్ బ్లర్ వస్తుందని నేను మ్యూట్ చేస్తున్నా మేడం. ఓకే ఓకే ఓకే. అదే మేడం, ఇది కొంచెం మీరు మ్యూట్ చేయకపోయినా సైలెంట్గా ఉంటే చాలు. ఇది వస్తుంది మేడం, బ్లర్ ఏం రాదు, వస్తుంది. నాకేమంటే ఈ మొత్తం పేజ్ మొత్తం ఇట్లాగే కనపడట్లేదు. జూమ్ చేస్తే కనపడుతుంది, జూమ్ చేస్తే మళ్ళీ సెకండ్ టైం తీయాల్సి వస్తుంది. అట్లా ఇదవుతుంది నాకు ఇక్కడ ఇది చదవడం. ఇక్కడ తప్పిపోయింది కాబట్టి మేము దానిని ఎలా చేయాలో నాకు ఇది సరిగ్గా కనపడలేదు. ఈ ప్రింటే సరిగ్గా ఇక్కడ కనపడలేదు. చాలా కాలం గడిపాము మరియు ఇది చాలా కష్టంలో భయంకరంగా మరియు ఉల్లాసంగా ఉంటుంది. అతను మీ వద్దకు వెళ్ళి మిమ్మల్ని మీ శరీరం నుండి బయటకు లాగి పైకప్పు ఇది అంటే సరిగా రాలేదు ప్రింట్, ఇది ముద్దగా ఉన్నాయి. ఈ ఒక్కటి పైకప్పు పైకి విసిరి ఎప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంది మరియు ఆపై మిమ్మల్ని ఒక్క సొరంగంలో విసిరివేస్తుందని మరియు దానిని వివరించడానికి ఉత్తమ మార్గం అని ఊహించవచ్చు. అది పబ్లిక్ హాల్ తదుపరి స్థాయికి వెళ్ళి ఈ సొరంగం గుండా ఎగిరి ఈ తెల్లటి అంతేనా మేడం చదివింది మీరు? ఈ తెల్లటి అవతారానికి ముందు నేను ఇప్పటికే అంగీకరించిన మేడం. కంటిన్యూ మేడం. Thank you. Welcome madam, welcome. What he was getting me ready to do was to teach me something that I had already agreed to
prior to this incarnation. My destiny in this life was not just to marry and to have children and to do well in life, but to overcome the adversity, to let what was previously planned happen, and that happening included an extraordinary consciousness which he is. ఓకేనా మేడం? ఓకే మేడం. దానిని నాకు నేర్పించడానికి అతను నన్ను, ఇవి ఒకదానిపైన ఒకటి ఉన్నాయి కొంచెం, నన్ను అర్థం చేసుకున్నాడు. ఈ జీవితంలో నా విధి కవలం పెళ్ళి చేసుకోవడం మరియు వలనను కనడం మరియు జీవితంలో బాగా చేయడమేమో కాదు. గతంలో అనుకున్నది జరిగేలాగా ప్రతికూల పరిస్థితులను అధిగమించడం మరియు ఆ సంఘటనలో అతను అసాధారణమైన స్పృహను కలిగి ఉన్నాడు మేడం. ఇవి ఒకదానిపైన ఒకటి ఉన్నాయి, అక్షరాలు కొంచెం పెద్దవిగా మళ్ళీ దానిలో చిన్నవిగా అంటే అట్లున్నాయి. అది okay. Trying to dress my body for Ramta was a joke. I didn't know what to do. The first time we had a channeling session, I wore heels and a skirt. I thought I was going to church. So you can imagine, if you have a little time to study him, how he would appear dressed up in business suit with heels on which he never walked in his life. Continue. Okay. రామ్తా కోసం నా శరీరాన్ని ధరించడానికి ప్రయత్నించడం ఒక జోక్. ఏం చేయాలో తోచలేదు. మేము మొదటిసారి ఛానలింగ్ సెషన్ను కలిగి ఉన్నప్పుడు నేను హీల్ మరియు షూ ధరించాను. నేను చర్చికి వెళ్తున్నాను అనుకున్నాను. కాబట్టి మీరు అతనిని అధ్యయనం చేయడానికి అధ్యయనం చేయడం కోసం కొంచెం సమయం ఉంటే, అతను తన జీవితంలో ఎప్పుడూ నడవని మడమలతో వ్యాపారం షూలో ఎలా కనిపిస్తాడో అయ్యో బాబోయ్, షూలో ఎలా కనిపిస్తాడో మీరు ఊహించవచ్చు. అయ్యో తండ్రి, అంటే ఆ పాదాలు ఎప్పుడు నడవని, భూమి మీద ఎప్పుడు నడవని పాదాలతోటి ఈ షూ వేసుకొని ఆయన ఎలా కనపడతారో మీరు చూస్తారు. అయ్యో మేడం, కంటిన్యూ మేడం. ఒక్క నిమిషం మేడం. It is really difficult to talk to people and have them understand that I am not him. We are two separate beings, and that when you talk to me in this body, you are talking to me and not him. Sometimes over the past decade or so, that has been a great challenge to me in the public media, because people don't understand how it is possible that human being can be endowed with
with a divine mind and it is separate from it. Thank you, madam. Continue. ప్రజలతో మాట్లాడడం మరియు నేను అతనిని కాదని మనం ఇద్దరం, అంటే నేను అతన్ని కాదని మనం ఇద్దరం వేరువేరు జీవులమని, మరియు మీరు ఈ శరీరంలో నాతో మాట్లాడినప్పుడు, అంటే మీరు ఈ శరీరంలో ఉండి నాతో మాట్లాడినప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు మరియు అతనితో కాదు అతని వారికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా కష్టం. కొన్నిసార్లు గత దశాబ్దం కాలంగా గడిచిన దశాబ్ద కాలంగా పబ్లిక్ దైవిక మనసును కలిగి ఉండటం మరియు దాని నుండి వేరుగా ఉండటం ఎలా సాధ్యమో ప్రజలకు అర్థం కాలేదు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. Thank you, madam. Continue. I wanted you know that although you see Ranta out here in my body, it is my body, but it doesn't look anything like this. Its appearance in the body doesn't lessen the magnitude of who and what he is. You should also know that when we do talk, when you start asking me about things that he said, I may not have a clue what you are talking about, because when I leave my body, I am going to a whole other time and another place that I don't have cognizant memory of, and however long he spends with you to me. Continue, madam. కాదు మేడం. అయ్యో బాబోయ్, అంటే మీరు కట్టుకున్న చీర నాదే, ఆమె కట్టుకున్న చీర నాదే అన్నట్టు ఆయన నా శరీరంలో ఉన్నప్పటికీ అది మై బాడీ అంటుందామా. మీరు రామ్ తాను ఇక్కడ నా శరీరంలో చూసినప్పటికీ అది నా శరీరం అని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. కానీ అతను చాలా కనిపించడం లేదు. అంటే ఒక్క సెకండ్. అతను అలా కనిపించడం లేదు. శరీరంలో అతని ప్రదర్శన, అతను ఎవరు మరియు ఏమిటి అనే పరిమాణాన్ని తగ్గించదు. మనం మాట్లాడేటప్పుడు అతను చెప్పిన విషయాల గురించి మీరు నన్ను అడగడం, ఆయన చెప్పిన విషయాల గురించి మీరు నన్ను అడగడము ప్రారంభించినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే నేను నా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నేను వేరే సమయానికి మరియు మరొక ప్రదేశానికి వెళ్ళిపోతాను. నాకు కాన్స్టెంట్ మెమరీ లేదు. మరియు అతను మీతో ఎంతకాలం గడిపినా నా కోసం మేడం. కంటిన్యూ మేడం. బాగుంది, చాలా బాగుంది మేడం. అయ్యో బాబు, ఓ మై గాడ్. He spends with you to me that will be maybe about 5 minutes or 3 minutes, and when I come back to my body, this whole time of this whole day has passed and I was not a part of it. I didn't hear what he said to you and don't know what he did out here. When I come back, my body is exhausted.
It is hard to get up the stairs sometimes to change my clothes and make myself more presentable for what the day is bringing me or what is left of the day. బంగారు తల్లి ఎంత ఎంత జ్ఞానం ఉంది మేడం నిజంగా చదువుతుంటే అసలు వండర్ఫుల్. కాదు బంగారు తల్లి అసలు ఉంటే అబ్బా పట్టుకొని అద్దుకోవాలని చూడండి ఎంత అది అది 5 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఉండవచ్చు. మరియు నేను నా శరీరానికి తిరిగి వచ్చినప్పుడు ఈరోజు మొత్తం సమయం గడిచిపోయింది మరియు నేను దానిలో భాగం కాదు. అతను మీతో ఏమి చెప్పాడో నేను వినలేదు. అంతే కదా, మరి ఆ శరీరంలో లేదు కదా పాపం తల్లి, ఆమెకేం తెలుస్తుంది. వినలేదు. మరియు అతను ఇక్కడ ఏం చెప్పాడో నాకు తెలియదు, ఏం చేశాడో నాకు తెలియదు. నేను తిరిగి వచ్చినప్పుడు నా శరీరం అలసిపోయింది. అయ్యో అలసిపోయింది. నా బట్టలు మార్చుకోవడానికి కొన్నిసార్లు మెట్టు పైకి లేవడం కష్టంగా ఉంది. అంటే ఆమె తిరిగి వచ్చి బట్టలు మార్చుకుని వేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉందంట. ఉంది. అయ్యో బాబోయ్. మరియు రోజు నాకు ఏమి మరి ఆ రోజు నాకు ఏమి వస్తుందో ఆ రోజు నాకేం తీసుకోవస్తుందో లేదా రోజులో మిగిలి ఉన్న దానికోసం నన్ను నేను మరింత అందంగా మార్చుకుంటాను. భలే ఉంది తల్లి, బంగారు తల్లి. ఆ రోజు మళ్ళీ మరింత అందంగా మార్చుకుంటుందంట ఆమె. సూపర్ మేడం. Thank you. He has shown me a lot of wonderful things that I suppose people who have never gotten to see couldn't even dream of in their wildest dreams. I have seen the 23rd universe and I have met extraordinary beings and I have seen life come and go. I have watched generations be born and live and pass in a matter of moments. I have been exposed to historical events to help me understand better what it was I needed to know. I have been allowed to walk beside my body in other lifetimes and watch how I was and who I was, and I have been allowed to see the other side of death. Okay. ఒక్క నిమిషం మేడం. These are cherished and privileged opportunities that somewhere in my life I earned the right to have them, to speak of them to other people is in a way disenchanting because it is difficult to convey to people who have never been to those places what it is. I try my best as a storyteller to tell them and still fall short of it. Continue madam. అతను నాకు చాలా అద్భుతమైన విషయాలను చూపించాడు. ఎప్పుడూ చూడని వ్యక్తులు తమ క్రూరమైన కలలో కూడా ఊహించలేరు. అంటే ఎంత భయంకరమైన కళలు ఉంటాయి, అలాంటి కళల్లో కూడా ఊహించలేరు. నేను 23వ విశ్వాన్ని చూశాను మరియు నేను అసాధారణమైన జీవులను కలుసుకున్నాను మరియు జీవితం రావడం మరియు వెళ్ళడం నేను చూశాను. తలాలు పుట్టడం, జీవించడం,
క్షణంలో గడిచిపోవటం చూశాను. నేను తెలుసుకోవలసిన వాటిని బాగా అర్థం చేసుకోవడంలో నాకు సహాయపడటానికి నేను చారిత్రక సంఘటనలకు గురయ్యాను. నేను ఇతర జీవులతో నా శరీరం పక్కన నడవటాన్ని మరియు నేను ఎలా ఉన్నాను మరియు నేను ఎవరో చూడటానికి అనుమతించడాను మరియు మరణం యొక్క మరొక వైపు చూడటానికి నేను అనుమతించబడ్డాను. ఇవి ప్రతిష్టాత్మకమైన మరియు విశేషమైన అవకాశాలు నా జీవితంలో. ఎక్కడో వాటిని పొందే హక్కును సంపాదించాను. వారి గురించి ఇతర వ్యక్తులతో మాట్లాడటం ఒక విధంగా నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే ఆ ప్రదేశాలకు ఎప్పుడూ వెళ్ళని వ్యక్తులకు అది ఏమిటో తెలియజేయడం కష్టం. నేను వాటిని చెప్పడానికి కథకుడిగా నా వంతు నేను ప్రయత్నం వాటిని చెప్పేదానికి ఆమెకు చేతనైనంత వరకు, ఆమెకు అర్థమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాను. మరియు ఇప్పటికీ దాంట్లో పడిపోతాను. మేడం కంటిన్యూ మేడం. అంటే చూడండి ఎట్లా ఉందో చూడండి. ఓ మై గాడ్. అంటే ఇవి చూడనివి ఈయన పదాలు చూడనివి కూడా ఉంటాయి కాబట్టి అది ఎలా చెప్పాలో కూడా తెలియనివి అనమాట. దీనికి అది అనుభూతి తప్ప మాటలకు అందం అనమాట. చెప్పండి మేడం. మాటలకు అందట్లేదు మేడం, అనుభూతి అంతే. అదే Thank you, madam. Welcome. I also know that the reason that he works with his students the way that he does is because Ramta never wants to overshadow any of you. In other words, his whole point of focus is to come here and to teach you to be extraordinary. He already is, and it is not about him producing phenomena. If he told you he was going to send you runners, you are going to get them big time. It is not about him doing tricks in front of you. That is not what he is. Those are tools of an avatar. That is still a guru that needs to be worshipped, and that is not the case with him. చెప్పండి మేడం. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మేడం, ఇవి చూది ముక్క ఉంటుంది జడుకోన ముక్కలు అంతంత ఉన్నాయి. నాకు ఇక్కడ అంతంత ఉన్నాయి మేడం ఇక్కడ అక్షరాలు. మరి నిజంగా ఎంత వాటి బ్యూటిఫుల్, వాటి వండర్ అంటే ఇప్పుడే ఫస్ట్ నాకు అంతంతవి కనపడవు. మొన్న రీసెంట్గా కళ్ళు మంటాను హాస్పిటల్కి పోతే అవి కనపడలేదు నీకు నిజంగా అని చెప్పి నువ్వు స్పెట్స్ వాడాలి వీటికి ఇంత అని ఉంటాయి కదా, దాంట్లో లాస్ట్లో 2 చెప్పలేకపోతాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ సూది మొనంతుంది బాగా కనపడుతున్నాయి. అదే లేదు మేడం, చాలా చూడండి. ఇప్పుడు నాకేం అవసరం లేదు, ఆయన కళ్ళతోనే చదువుతున్నాడు. నా కళ్ళు కాదు, ఆయన కళ్ళు కూడా చదివేది. నాకు తెలిసింది అసలు ఏం తెలియదు నిజంగా, నాకేం తెలియట్లేదు నిజంగా. అతను తన విద్యార్థులతో తను చేసే విధంగా పని చేయించడానికి కారణం మీలో
మీలో ఎవరిని ఒక సెకండ్ కప్పిపుచ్చడానికి రామ్తా ఎప్పుడు ఇష్టపడడు కూడా. రామ్తా మిమ్మల్ని ఎప్పుడు కప్పిపుచ్చడానికి ఆయన చేసే విద్యార్థులుగా ఆయన చేసేదని అంటే కాకుండా వేరేది చెప్పి ఆయన ఎప్పుడు కప్పిపుచ్చడం చెప్తుంది. నాకు తెలుసు. మరో మాటలో చెప్పాలంటే అతని దృష్టి మొత్తం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అసాధారణంగా ఉండమని నేర్పించడమే. సాధారణంగా కాకుండా అసాధారణంగా ఉండమని నేర్పించడమే. అతను ఇప్పటికీ ఉన్నాడు. అతను ఇప్పటికే ఉన్నాడు. మరియు అతను దూరదృష్టాలను ఉత్పత్తి చేయడం గురించి కాదు. అతను మీకు రన్నర్లను పంపబోతున్నాడని అతను మీకు చెబితే మీరు వాటిని గొప్పగా పొందబోతున్నారు. అతను మీరు ముందు మాయ చేయడం గురించి కాదు. అతనేమి కాదు. అవి ఇప్పటికీ పూజించవలసిన అదే మాయ కాదు. మీరు ఇప్పటికీ పూజించవలసిన గురువుగా ఉన్న అవతారం. అంటే చూడండి, మనం ఇప్పటికీ పూజించవలసినగా ఉన్న అవతారం అది. సాధనలు మరియు అతని విషయంలో అలా కాదు. మేడం కంటిన్యూ చేయండి మేడం. ఎస్ మేడం. So what will happen is he will teach you and cultivate you and allow you to create the phenomenon, and you will be able to do that. Then one day when you are able to manifest on you and you are able to live your body and you are able to love when it is true. Page మేడం. ఓకే, పేజ్ లాస్ట్ లైన్స్ మేడం. అవును మేడం, అవును. అలా కాదు. కాబట్టి ఏమి జరుగుతుంది? అతను మీకు బోధిస్తాడు మరియు మిమ్మల్ని పెంచుతాడు. అంటే మిమ్మల్ని పెంచుతాడు మరియు ఇది మళ్ళీ వచ్చింది. దుర్విషయాన్ని దృష్టించడానికి మిమ్మల్ని అనుమతిస్తాడు మరియు మీరు దాన్ని చేయగలరు. అప్పుడు ఒక్కరోజు స్కూల్లో మీరు మేనిఫెస్ట్ చేయగలిగినప్పుడు మరియు మీరు మీ శరీరాన్ని విడిచిపెట్టగలుగుతారు. అంటే మనం అది చేయగలిగినప్పుడు, ఆయన చెప్పింది మనం చేయగలిగినప్పుడు మీరు శరీరాన్ని విడిచిపెట్టగలుగుతారు మరియు మీరు ప్రేమించగలుగుతారు. అది ఎప్పుడు? మేడం థ్యాంక్ యూ మేడం. అవును, బాగుంది. ఇక్కడికి లైన్స్ కూడా when it is true అంటే you are able to love when it is true
the human interest impossible to do that. He will walk right out here in your life because you are ready to share what he is. And what he is simply what you are going to become. Until then he is brilliant, patient, all knowing and all understanding of everything that we need to know in order to learn to be that. మేడం Continue. ఓకే కంటిన్యూ చేస్తారా మేడం? మరి ఇంకా చదవనా? లే కంటిన్యూ చేస్తాను. అయితే ఇక్కడ దాకా చదివి ఆపుతామని, గంట పైన అవుతుంది ఇది వీడియో, అయితే ఎక్కువ అవుతుంది. మనం కావాలంటే చదువుకుందాం వీడియో స్టాప్ చేసి. అలా చేయడం అసాధ్యం. మానవ ఆసక్తి అతను మీ జీవితంలో ఇక్కడే బయటికి వస్తాడు. ఎందుకంటే అతనేమిటో పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మరియు అతను అంటే మీరు ఎలా మారబోతున్నారో అప్పటికి వరకు అతను శ్రద్ధగల ఓపికగా ఉంటాడు. అంటే ఆయన ఎంతో శ్రద్ధతో ఓపికతో ఉంటాడు అని తెలుసు. మరియు మనం తెలుసుకోవలసిన ప్రతి దానిపై అవగాహన కలిగి ఉంటాడు. చూడండి, సూపర్. అంటే మనం తెలుసుకోవాల్సిన ప్రతి దానిపైన ఆయన అవగాహన కలిగి ఉంటాడంట. చూడండి, అంతే మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్తా మాస్టర్. జై నైట్. అవును, ఎస్. కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎస్. ఆ మహాతల్లికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తండ్రి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ పంచడానికి ఈ ఇలతలానికి వచ్చిన అనంత సృష్టి విశ్వం నుంచి ఎన్నో మహా అద్భుత శక్తులతోటి ఇక్కడికి వచ్చి మన కోసం ఎంతో ప్రేమతో, ఓపికతో, శ్రద్ధతో విని ఉండి నేర్పించాలని ఆయన ఎంతో ఓపికతో, సహనంతో ఎదురు చూస్తున్నందుకు ఆయనకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ వర్తమాన క్షణంలోని విశ్వ చైతన్యానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ ఈ సెషను ఇక్కడికి క్లోజ్ చేద్దాం మాస్టర్స్. ఇది అసలు దీన్ని ఎలా వర్ణించడానికి కూడా ఇంకా ఇన్ఫినిట్ అంతే. ఇన్ఫినిట్ కృతజ్ఞతలు వాళ్ళకి. ఇంకేం చెప్పాలి, ఇంతకన్నా లేదు చెప్పడానికి.